హలో ఆల్. ఇప్పుడు నేను లాస్ట్ టైము ఈ అయోధ్య ట్రిప్ వెళ్ళినప్పుడు ఏమనుకోద్దు, నాకు గొంతు మొత్తం పోయింది. గొంతు పోయిన తర్వాత మైక్ రివ్యూ చేస్తాను అనుకోద్దు, ఎందుకంటే ఇది అమెజాన్ నుంచి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ గొంతు పోయిందని చెప్పేసి నేను ఒక 2 days దీన్ని పక్కన పెట్టాను. ఇది 4th day. ఈ రోజు కూడా ఇంకా ఓపెన్ చేయకపోతే ఒకవేళ దీనికి ఏమైనా డిఫెక్ట్ వచ్చిందంటే దాన్ని మళ్ళీ మనం రిటర్న్ పంపించడానికి అవ్వదని చెప్పేసి ఈ గొంతుతోనే అయితే చేయడం జరుగుతుంది. మైక్ నేను ఒకటి ఆర్డర్ పెట్టాను. ఈ మైక్ ఆర్డర్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, లాస్ట్ టైం నేను ట్రిప్లో వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఆ అవుట్ సైడ్ నాయిస్ కానీ ఆ వెహికల్ నాయిసెస్ కానీ సరిగ్గా క్యాప్చర్ అయితే కాలేదు. నాకు చాలామంది కామెంట్స్లో వాయిస్ మీద క్లియర్గా లేదని చెప్పారు. ఇంకొంతమంది ఏంటంటే పర్సనల్గా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అరే వాయిస్ కూడా కొంచెం క్లారిటీగా ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలామంది సజెషన్ చేశారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే నేను ఒక మంచి మైక్ అయితే ఆర్డర్ పెట్టాను. నా దగ్గర ఒక నార్మల్ మైక్ ఉంది, ఆ మైక్తోనే రికార్డ్ చేసేవాడిని. ఆ మైక్ 800 రూపీస్ అనమాట. సో దానికన్నా ఇంకా కొంచెం బెటర్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్న ఒక వైర్లెస్ మైక్ అయితే నేను ఒకటైతే ఆర్డర్ పెట్టాను. అది అయితే ఇదే. సో ఇప్పుడు మనం దీని రివ్యూ చూసి దీని రేంజ్ టెస్ట్ కూడా మీకు చూపిస్తాను. దీని రేంజ్ మాత్రం చాలా హెవీ రేంజ్ అనమాట. ఇది అంటే అప్రాక్సిమేట్లీ ఒక 500 meters మనం రేంజ్ దాటేసి మాట్లాడినా కానీ దాని రేంజ్ బాగా వినిపిస్తుంది. క్లారిటీ అయితే చాలా బాగుంటుంది విత్ నాయిస్ క్యాన్సిలేషను. ఒకసారి దాన్ని మనం దీన్ని చూద్దాం. ఇది అమెజాన్లో అయితే నేను రాగానే అసలు ఎటువంటి ఆలోచించకుండా ఫస్ట్ అయితే నేను దీని మైక్ అయితే ఆర్డర్ పెట్టేసాను. నేను ఈ కంటెంట్ మనకి కొంచెం క్లారిటీగా రావాలంటే కొంచెం మైకే చాలా ఇంపార్టెంట్. మైక్ అండ్ కెమెరా ఈ రెండు కూడా మన ప్రాపర్గా కానీ లేకపోతే ఇదేండి ఆ మైక్. ఇది హోలీ ల్యాండ్ లార్క్ M1 అని అనమాట. ఈ మైక్ వచ్చేసి ఈ మైక్కి 1 click నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. పోర్టబుల్ ఛార్జింగ్ కేస్ ఉంటుంది. పోర్టబుల్ ఛార్జింగ్ కేస్ గురించి నేను ఈ మైక్ని స్పెషల్గా ఆర్డర్ పెట్టడానికి, అంటే ఒక వైర్లెస్ బ్లూటూత్ మనకి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఎలా ఉంటే అలాగే ఒక కేసు ఇస్తాడు. ఆ కేసులోనే ఈ 2 మైక్స్ ఈ అడాప్టర్ కూడా మనం ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు అనమాట. అది ఒక ఛార్జింగ్ డాక్ లాంటిది. సో దీనికి మనం ఎప్పుడైనా ఒక ఛార్జింగ్ లేని ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు కూడా దీనికి మనం అడిషనల్గా మనం ఛార్జింగ్ సపరేట్గా పెట్టాల్సిన అవసరం లేకుండా కేసులో పెట్టేస్తే ఆటోమేటిక్గా ఛార్జ్ అయితే అయిపోతుంది. లైట్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇది HD క్వాలిటీ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం దీని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. నేను దీని రివ్యూస్ అన్ని చూసిన తర్వాత ఎవరైతే అప్కమింగ్ యూట్యూబర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మైక్ని ఎక్కువ ప్రిఫర్ చేశారు వాళ్ళ వీడియోస్లో. నేను కూడా చాలా రివ్యూలు చూసి నా బడ్జెట్లో తగ్గట్టు ఈ మైక్ నాకు కొంచెం బెటర్ అనిపించి ఈ మైకే తీసుకోవడం జరిగింది. మనం ఇప్పుడు ప్రజెంట్ స్టార్టింగే చేసాం కాబట్టి మనం అంత ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇదైతే చూడండి, మనకి ఇలాగే దీనికి కేస్ ఇస్తారనమాట. మనం ఎక్కడికైనా సరే ఇలాగా హ్యాపీగా దీన్ని పట్టుకెళ్ళిపోవచ్చు. ఈ కేసులో మనకి సింపుల్గా చెప్పాలంటే ఇదే ఆ మైక్, ఇదే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది .cat CE, ఏంటంటే మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ డిటెక్ట్ చేసే బుషెస్ లాంటివి అనమాట. నెక్స్ట్ దీనికి మనకి ఇది వచ్చేసి TRS to TRS కేబుల్ అనమాట. ఈ TRS కేబుల్ ఏంటంటే ఇదేమో మనం మొబైల్ కొన్న 3.5 mm జాక్కి పెట్టుకోవాలి. ఇదేమో దీని అడాప్టర్కి పెట్టుకోవాలి. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ సో ఇదేమో డైరెక్ట్గా కెమెరాకి సంబంధించిన మనం ఏదైనా ఒక DSLR కెమెరా యూజ్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా ఆ DSLR కెమెరాకి ఈ సాకెట్ పెట్టేసి ఇదేమో మన అడాప్టర్కి పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఈ రెండు కూడా దీనికి ఇన్బిల్టే ఫ్రీగానే ఇచ్చాడు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్. ఈ ఛార్జింగ్ కేబుల్ మనం ఏదైనా వాడుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. మెయిన్ ప్రాబబ్లీ మనకు కావాల్సింది ఇదనమాట. ఇదేంటంటే మనకి ఈ కేబుల్ వచ్చేసి ఈ కేబుల్ మామూలుగా మనం బయట ఈ కంపెనీలో కొనాలంటే దగ్గరగా
వీడు మార్కెట్లో 2000 చిల్లర ఎంత పెట్టాడు. ఇది టైప్ సి కేబుల్ అనమాట. ఇది మొబైల్స్కి అంటే ఇప్పుడు నా ఫోన్కి అయితే టైప్ సి కేబుల్ తప్ప ఆడియో అడాప్టర్ అనేది ఉండదు. సో దాన్ని బట్టి అలాంటి మొబైల్స్కి దీని నుంచి మనం ఎలా పెట్టుకోవచ్చు. ఇది ఆడియో టైప్ సి దీనికి పెట్టుకోవచ్చు. దట్టు మన దీని ఏమంటారు, నేను వాడుతున్న డీజే కెమెరా ఉంటుంది కదా, డీజే కెమెరా కూడా మనం డైరెక్ట్గా దీని నుంచి పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ 3 డాట్స్ అంటే 3 డాట్స్, ఇది మొత్తం 4 డాట్స్, ఈ ఛార్జింగ్ అయినట్లు. సో ఇదే అనమాట మైక్. చాలా చాలా లైట్ వెయిట్ ఉంది. తీగానే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఇది బ్లూ కలర్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. ఇవి రెండు మైక్స్ వస్తాయి దీనికి. ఈ 2 మైక్స్ ఇది తీగానే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ఉన్న అడ్వాంటేజ్, మనకి ఇక్కడ ఛార్జింగ్ డాక్ ఇచ్చాడు కదా, ఈ ఛార్జింగ్ డాక్ నుంచి మనం దీనికి ఛార్జింగ్ పెట్టుకునే ప్రాసెస్ ఒకటైతే, నెక్స్ట్ ఇంకొకటి దీనికి ప్రతి దానికి కూడా ఇండివిజువల్గా ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైప్ సి అనమాట. ఎప్పుడైనా మనకు ఒకవేళ ఈ డాక్ ఇది ఏమన్నా పాడైపోయినా కూడా మనం దీన్ని సపరేట్గా కూడా మనం దీని నుంచి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో అలా ఇచ్చాడు. సో ఈ అన్ని ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి నేను దీని అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒకసారి మనం దీని రేంజ్ అయితే టెస్ట్ చేద్దాం. ఇప్పుడు లైట్ ఫెయిల్యూర్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను లార్క్ M1 అంటే ఇప్పుడు నేను తీసుకున్న బ్లూటూత్ నుంచి అయితే నేను మాట్లాడడం జరుగుతుంది. సో దీని రేంజ్ టెస్ట్ అయితే మీకు చూపిస్తాను. నేను కిందకి కనిపిస్తున్న ప్లేస్ అయితే ఏదైతే ఉందో ఆ ప్లేస్ దగ్గరికి, ఇంకా లాంగ్ ప్లేసెస్ వరకు కూడా వెళ్ళి నేను మీకు మాట్లాడి చూపిస్తాను. సో దాన్ని బట్టి మీకు క్లారిటీ అర్థమవుతుంది అనమాట. నా మాట మీకు వినిపిస్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ నాకు ట్రాన్స్మిటర్లో సిగ్నల్ అయితే బాగానే కనిపిస్తుంది. సో ఇంత లాంగ్ డిస్టెన్స్ ఉన్నా కానీ ఆడియో క్లారిటీ చాలా చాలా బాగా వినిపిస్తుంది. ఇంకా దూరం వెళ్తాను చూడండి, ఈ దూరం నుంచి కూడా మీకు బాగానే వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నాకు ట్రాన్స్మిటర్ బ్లూ కలర్లో కనిపించినంతసేపు మనకి ఇది సిగ్నల్ క్యాచ్ చేస్తున్నట్లే అర్థం. మనకి ఇది ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళిపోతున్నా కూడా ఇది చాలా చాలా బాగానే వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని తీసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే, ఇంత లాంగ్ డిస్టెన్స్ ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఆడియో గట్రా క్లారిటీ ఉండడం కోసం అయితే నేను ఇదైతే చేస్తున్నాను. ఇప్పుడు దీనికి ఇక్కడ ఎల్లో కలర్ బటన్ ఒకటి ఉంటుంది. ఈ బటన్ మనం ప్రెస్ చేసామంటే చుట్టూ ఉన్న నాయిస్ క్యాన్సిలేషన్ అయితే కట్ అయిపోద్ది. ఇప్పుడు నా పక్కన ఒక మైక్తో కాన్వెన్సింగ్ ఒకటి జరుగుతుంది. ఆ కాన్వెన్సింగ్ ఇప్పుడైతే నేను ఈ బటన్ అయితే ప్రెస్ చేశాను. ఇది ఇది గ్రీన్ కలర్ లైట్కి అయితే వచ్చింది. సో అయితే ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఉందన్నమాట. సో మీకైతే ఇది డిఫరెంట్ తెలుస్తుందో లేదో నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది. అక్కడ ఉన్న చెట్టు దగ్గర మీద గట్ట కొంతమంది అరుస్తున్నారు. సో దానికి సంబంధించినంత కూడా ఈ నాయిస్ క్యాన్సిల్ అయితే కట్ అవుతుంటుంది అనమాట. నేను ఈ వీడియో రికార్డ్ చేయడం బాగా సాయంత్రం చేశాను, బాగా చీకట్లో. సో కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉంది నాకు, అందు గురించి అని చెప్పేసి అది హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా మనకి ఈ ప్రాబ్లం ఇది ఎక్కువసేపు నేను ఇంకా అన్ప్యాకింగ్ చేయకుండా ఎట్లానే ఉంచేసానంటే మళ్ళీ దానికి డిఫెక్ట్ వచ్చిందంటే మళ్ళీ నేను పంపించడం చాలా చాలా కష్టం అయిపోద్ది అని చెప్పేసి ఇది అయితే ఇప్పుడు చేస్తున్నాను. సో అదనమాట ఈ లార్క్ M1 మైక్ గురించి చెప్పాలంటే మీకు. సో మీకైతే క్లారిటీగా వినిపించిందని అనుకుంటున్నాను నేను. లార్క్ M1, హోలీ ల్యాండ్ లార్క్ M1 ఇది చాలా బడ్జెట్లో చాలా హెచ్డి క్వాలిటీతో వచ్చే ఆడియో వైర్లెస్ మైక్ అనమాట. సో అప్కమింగ్ రైడర్స్ కానీ అప్కమింగ్ యూట్యూబర్స్ ఎవరైతే సరే ఉన్నారో దీన్ని మీ బడ్జెట్లో మ్యాచ్ అవుతుందంటే హ్యాపీగా తీసుకోవచ్చు. హోలీ లార్క్ M1 అని చెప్పేసి మీరు అమెజాన్లో సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.
జై హింద్.